హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడదాం అనమాట. చాలా లేట్గా చెప్తున్నాను నా ఒపీనియన్ కూడా, బికాజ్ నార్మల్గా అయితే నిన్న చెప్పేసేవాడిని, కానీ ఈరోజు చెప్తున్నా బికాజ్ ఆఫ్ మై వర్క్ ప్రెషర్ చాలా హెవీగా ఉంది. వర్క్ కూడా బాగా ఎక్కువ ఉందన్నమాట, అందుకు చెప్పలేదు. మూవీ ఎలా ఉంది అంటే, ఇట్ వాజ్ ఏ గుడ్ మూవీ, బాగుంది. అంత గొప్పగా లేదు, అంత హైప్ అయినంత గొప్పగా కూడా లేదు, అట్లా అని తీసి పడేసే అంత మూవీ కాదు. అండ్ ఈజ్ ఇట్ కమ్బ్యాక్ ఫర్ ద వీడి అంటే, ఎస్, ఇట్స్ ఏ కమ్బ్యాక్ ఫర్ ద వీడి. అదే విజయ్ దేవరకొండ గారికి ఇట్స్ ఏ కమ్బ్యాక్. ఈ మూవీలో నీకు ఏమనిపించిందిరా, ఎందుకు అలా అనిపించింది అంటే, బేసికలీ ప్రతి దానికి ఒక లైక్ డబల్ క్వశ్చన్ అన్నట్టు, ఏమయ్యారు, నెక్స్ట్ ఏమైంది అనే కాన్సెప్ట్లోనే ఉంది కాబట్టి ఆ మూవీ కూడా అలానే ఉంది. కానీ ఏది ఫుల్ఫిల్లింగ్గా లేదు అనమాట, హాఫ్గా ఉందన్నమాట. ఓన్లీ ఎట్లా అంటే ప్యాచ్ వర్క్ లాగా కొంచెం అన్నీ సెట్ చేసేసి అన్నీ అన్ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నట్టు కొంచెం అనిపించింది. అండ్ నాకు ఇక్కడ దీనిలో మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ ఆల్సో ద ప్లేసెస్, ఆ షూటింగ్ కానీ అవి కానీ ప్రతి ఒక్క ప్లేస్ టాప్ నాచ్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఫీలింగ్ అనమాట. ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇట్స్ ల్యాగ్ ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. అండ్ ఆల్సో మీకు నచ్చే పాట కూడా లేదు ఇక్కడ దీనిలో, ఈ సినిమాలో. అండ్ హీరోయిన్తో పాట అది లేదు, కట్ చేసేసారు. అంటే ఎక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి. ఇన్ఫ్యాక్ట్ నాకైతే మాత్రం ఉండి బాగుండేది అనిపించింది, కానీ స్టోరీ పరంగా అంత గొప్పగా యాడ్ చేసేటట్టు లేదనమాట మా పాట. సో నెక్స్ట్ వచ్చేసి నాకు వీడి పర్ఫార్మెన్స్ అంత గొప్పగా అనిపించలేదు. బట్ ఓకే, ఉన్న సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కానీ నాకు డైలాగ్ డెలివరీ కానీ మాట్లాడే శ్రీకాకుళం అన్నప్పుడు కొంచెము ఆ యాస కానీ అవి కానీ మారాలి, కొంచెం ఆంధ్ర సైడ్ యాస ఉండాలి. బట్ ఆ మూవీ అంతా నాకు ఎట్లా ఉందంటే, విజయ్ దేవరకొండ మాట్లాడుతుంటే తెలంగాణ స్టైల్లోనే అనిపించింది అనమాట మోస్ట్లీ. సో అదొక్కటి కొంచెం ఆ టచ్ ఉండింటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హీరోయిన్ అసలు ఎందుకుందో 10-15 నిమిషాలు మాత్రమే ఉంటుంది అన్నట్టే ఉంటుంది. అండ్ ఆల్సో దాని తర్వాత ఐ షుడ్ టాక్ అబౌట్ ద వెంకటేష్, ద విలన్. ఈయన అయితే మాత్రం సూపర్గా చేశారు, విలనిజం అయితే వేరే లెవెల్. ఆయన హీరోకి కూడా పక్కా చేస్తారని అనిపించింది అనమాట. అండ్ ఫైనల్లీ నాకు ఇంకోటి, సత్యదేవ్ యాక్టింగ్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది. అండ్ హీ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ సినిమాలో చాలా అంటే చాలా నచ్చింది ఆయన యాక్టింగ్. చాలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బీజిఎమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకో ఆ మూవీకి తగ్గినట్టు సెట్ కాలేదు, ఏదో మిస్సింగ్ అన్నట్టే ఉందన్నమాట. మూవీ అంతా నాకు ఏదో మిస్ అవుతుంది అన్నట్టే ఉంది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే అబౌట్ ద డైరెక్టర్ ఎక్కడ మళ్ళీ రావా, ఎక్కడ జెర్సీ, ఇప్పుడు కింగ్డమ్. అసలు ఆ వేరియేషన్ చూడండి. జెర్సీ ఈజ్ లైక్ చాలా బాగుంటుంది ఎమోషనల్గా ఇవన్నీ. బట్ కింగ్డమ్ ఈజ్ నాట్ లైక్ దట్. కింగ్డమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హీ హ్యాస్ ట్రైడ్ డిఫరెంట్. నాకైతే కొన్ని సినిమాలు గుర్తొచ్చినాయి, వరుస పెట్టి మైండ్లో అవే గుర్తొస్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఛత్రపతి అదైతే బాగా గుర్తొచ్చింది నాకు. బ్రదర్స్ సెంటిమెంటు అది ఇది. అండ్ ఇంకోటి అక్కడ ఒక శ్రీలంకన్ పీపుల్, అది ఆ సంగతి, ఇవన్నీ నాకైతే కొంచెం ఛత్రపతి గుర్తొచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ గుర్తొచ్చింది నాకు, దట్ ఈజ్ కలేజా మూవీ. దానిలో ఎలా అయితే దేవుడు అది ఇది అంటారో, లైక్ ఆ ట్రైబల్ గ్రూపు అది మొత్తం ఆ మోడల్లో ఉందన్నమాట. అండ్ దాని తర్వాత నాకు ఇంకొక మూవీ వచ్చింది, దట్ ఈస్ కేజీఎఫ్. ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది ఈ మూవీ అన్నట్టు చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు అదే అనిపించింది. ఆయన వెళ్ళి ఏం చేస్తాడు విజయ్ దేవరకొండ ఆ ప్లేస్కి వెళ్ళి అన్నట్టే ఉంది. అన్నీ మనం ఎలా ఉందంటే ఎక్కడో చూసామే, దాన్ని రిప్లికేట్ చేస్తున్నట్టే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ కాపీ అన్నట్టు ఆ మైండ్లో అదే తిరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ సాటర్డే ఆర్ సండే మన సినిమా వెళ్ళి చూడొచ్చు అంటే, యా, పర్ఫెక్ట్గా చూడొచ్చు. నాకు ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. బట్ ఇట్ వాజ్ గుడ్ అటెంప్ట్. నాకు లాస్ట్లో అబ్రప్ట్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ విలన్తో క్లాష్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది.
అదొక్కటే కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. ఆ ఎమోషన్ మీద వెళ్ళిపోయారు కానీ అక్కడ కొంచెం ఐ ఫెల్ట్ లైక్ ఇంక తగ్గింది అన్నట్టు అనిపించింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్ ఆన్ కింగ్డమ్ మూవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్. అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. కొంచెం ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి బికాస్ నేను 9:30 దగ్గర ఉన్నా అండ్ కొంచెం వర్క్ ఇవి అవి చేసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అదనమాట. ఉంటా. బాయ్. అర్థమైందా రాజా?